నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కొంతమందికి బుక్స్ ఇచ్చిండు. ఆ బుక్ కూడా బ్లూ బుక్. ఆ బుక్లో ఎవరెవరి పేర్లు రాసుకోబోతున్నారు వైసీపీ వాళ్ళని తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నాగార్జున గారు నమస్కారం. నమస్తే అమ్మ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కొంతమందికి బుక్లు ఇచ్చాడు. ఆ బుక్లు బ్లూ బుక్లు అవి. అంటే ఆ బుక్లు ఏం రాసుకోబోతున్నారంటే మీరేం చెప్తారు? ఏం రాసుకుంటారు నాకేం తెలుసు అమ్మా. ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, తీసుకుంది వాళ్ళ కార్యకర్తలు. వాళ్ళు చెప్పాలి ఏమి రాసుకుంటారు. బహుశా ఏమి రాసుకుంటారు, వాళ్ళు చెప్పినట్టు ఏదో 4 మంచి పేర్లు రాస్తా అంటారు కదా. ఎవరి పేర్లు రాస్తారు? ఫస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు, సెకండ్ పేరు భారతమ్మ, మూడో పేరు సీమరాజా. అంటే వాళ్ళ పార్టీ కోసం కష్టపడే వాళ్ళ లిస్ట్ ఎవరైతే ఉంటే వాళ్ళ పేర్లు రాస్తారు. అందులో అది సీమరాజా పేరు కూడా ఉండొచ్చు. ఎందుకంటే తను వాళ్ళ అన్నని సీఎం చేయాలి, పీఎం చేయాలని కష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్గా సీమరాజా గారి పేరు కూడా ఉంటుంది. ఇంకా పార్టీలో కష్టపడే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకెవరు కష్టపడుతున్నారు? ఏంది, అందరు షో చేస్తున్నారు. అందుమించి ఏముంది? ఇంకా రాసుకోవాలి. అంబాటి రాంబాబు, నిన్నగాక మొన్న సస్పెండ్ అయినాడు దువ్వాడా, ఆ దువ్వాడా, లేదంటే ఇలా పేర్లు రాసుకోవాలి. ఇంకా వీళ్ళందరూ షో చేసేవాళ్ళు. యాక్చువల్గా వైసీపీలో కష్టపడేది నాకు తెలిసి ఒకే ఒకడు, సీమరాజా. వాడు నిరంతరం యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళని పీఎం చేసుకోవాలి, ప్రధానమంత్రి చేసుకోవాలి, రాష్ట్రపతి చేసుకోవాలని వాళ్ళు మంచి ఇంటెన్షన్లో వాడు ఒక్కడే కష్టపడుతున్నాడు. నాకు టవల్ వేసుకొని కష్టపడేది వాడు తప్పించి నాకు ఎవరైతే కనపడలేదమ్మా, ఆ అబ్బాయి తప్పించి. మన దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేసిన తర్వాత ఆయన చాలా వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే నేను పార్టీకి చాలా కష్టపడ్డాను అన్నారు. మరి ఎందుకు ఆయన అంత సడన్గా సస్పెండ్ చేసింది పార్టీ నుంచి? మరి దువ్వాడ శ్రీనివాస జీవితాన్ని నేనే కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా చెడగొట్టింది. గడప గడపకి ప్రోగ్రాం ఎవరు తీసుకొచ్చారు? గడప గడపకి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గడప గడపకి వెళ్ళమన్నాడు. మరి గడప గడపకి దువ్వాడ వెళ్ళినప్పుడు ఆదర్శ పరిచయం అయింది. దువ్వాడ గడప గడపకి వెళ్ళినప్పుడే ఆమె పరిచయం అయింది. దానివల్ల ఇతనికి సంసారం నాశనం అయిపోయి ఆఖరికి పార్టీని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. మరి దీని కర్త కర్మ ఎవరు? మా జగన్ అన్నయ్య. మరి ఇంకా అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయాల. ఇతగాడు ఏం చేశాడు? ఏదో ఒక టీవీ ఛానల్ డిబేట్కి వెళ్ళినప్పుడు సరదాగా కూర్చున్నప్పుడు యాంకర్ మీలాగా అడిగారు. ఏమని అడిగారు? మీకు యంగ్ పొలిటీషియన్ ఎవరంటే బాగా ఇష్టం అన్నప్పుడు వీళ్ళు జెండా ఏం చెప్పింది? నారా లోకేష్ అంటే బాగా ఇష్టం, అతను మంచి సీఎం క్యాండిడేటు, ప్రజలకు మంచి చేస్తారు. తప్పు పొగడొచ్చా? మరి పొగడకూడదు కదా. ఎందుకు? వీళ్ళకి పార్టీ ఇచ్చి టికెట్ ఇచ్చి ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చి ఈ వంతుని కాపాడుతుంది. వీళ్ళు ఎవరిని పొగడాలి? జగన్మోహన్ రెడ్డి గారు పొగడాలి. మరి ఎవరు పొగిడారు? లోకేష్ని పొగిడారు. మరి వాళ్ళు ఒప్పుకుంటారా? లోకేష్ గారిని పొగిడితే మరి వాళ్ళు ఒప్పుకుంటారా? అందుకే సస్పెండ్ చేశాడు. మరి ఇంకా అందులో తప్పే ఉంది. వీళ్ళంతా ఇది చేసినా కానీ ఆయన వెనకేసుకుంటూ వచ్చాడు కదా. మరి లోకేష్ గారిని పొగడొచ్చా? తప్పు. అది ఆ చెవి ఈ చెవి ఆ నోట ఈ నోట పడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోటరీ నోటన పడింది. వాళ్ళని సస్పెండ్ చేసి పడేశారు. ఇంకా మరి తర్వాత నేను ప్రజల్లోనే ఎప్పటికీ అండగా ఉంటాను, టెక్లీలో కానీ ప్రజల కోసం నేను ఎప్పటికీ కష్టపడుతూనే ఉంటాను అన్న వ్యాఖ్యలు ఎలా చూడాలి? మరి ఆయన బాగా కష్టపడతాడు, నిజంగానే బాగానే కష్టపడతారు. శుభ్రంగా హైదరాబాద్లో బిజినెస్ చేసుకోకుండా ఎందుకు ఆయనకి ఇంకా రాజకీయాలు? ఆయన కనుక ప్రజల్లో ఉన్నాడంటే ఇండైరెక్ట్గా మళ్ళీ వైసీపీ అక్కడ రాదు. అసలే రాట్లా. ఇతను కొంత ఓటు బ్యాంక్ జీల్చాడు అనుకో, అసలే రాదు. ఇంకేం చేస్తారు పాపం? దువ్వాడ గారు శుభ్రంగా హైదరాబాద్ వచ్చి బిజినెస్ చేసుకుంటే చాలా బాగా డబ్బులు సంపాదిస్తాడు. అతను మంచి నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, చాలా అందగాడు, బాగా కనపడతాడు, ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, అదైతే చెప్పగలను. సో ఆయన వచ్చి హైదరాబాద్ వచ్చి మంచి బిజినెస్ వ్యాపారాలు బాగా చేసుకోవచ్చు ఆయన. మరి ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు రోజా పరిస్థితి ఏంది? సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు అంబటి రాంబాబు కానీ వాళ్ళందరూ ఉన్నారు కదా. మరి పార్టీకి వీళ్ళందరూ ఇంక సపోర్ట్గా నిలబడతారా, లేకపోతే వాళ్ళు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు? ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం అనుకో, ఇల్లు కట్టేటప్పుడు కానీ గృహప్రవేశం అని ఇందు ముందు ఒక బొమ్మ పెడతాం. ఏం బొమ్మ అది? దిష్టి బొమ్మ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వీళ్ళందరూ దిష్టి బొమ్మ లాంటి వాళ్ళు. వీళ్ళని ఎప్పుడైతే ఆయన తీసి పక్కన పడేసి ఆయన చేసిన తప్పులు ప్రజల దగ్గరకు వచ్చి ఒప్పుకొని పార్టీని రీస్టార్ట్ చేస్తేనే కాస్త కోస్తో పుంజుకుంటుంది. అంటిల్ అదర్వైజ్ నేను ఇలాంటి దిష్టి బొమ్మలనే పెడతాను, వీళ్ళనే పెట్టి నేను ప్రచారంకి వెళ్తాను, మీరే నా క్యాంపెయిన్ స్టార్సు, తొక్క తొలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకైనా చివరికి నడిపించు నానావా అని పాటలు పాడకుండా పోవాల్సి వచ్చి చివరికి ఇంకైనా. మరి లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పేరే వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి మరి? మొత్తానికంటే కర్మ కర్త క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. మాకు పోయే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? అంటే విచారణలో కొంతమంది చెప్పిన వార్తలు అయితే మాకు వచ్చాయి. మరి వెళ్ళే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? మోడీ గారు ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏం చేయలేం, అదైతే పక్కా చెప్పగలం. ఇప్పటికే స్టిల్ అంతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది. లేదంటే ఎన్ని రోజులు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి? చాలా స్కామ్లు బయటపడ్డాయి కదా. నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఏం చెప్పారు?
అదానీ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు చిక్కినాడు చిక్కాడు అన్నారు. మరి సెకండ్ డే నుంచి ఆ మాట కానీ ఇంకోటి కొన్ని మాట్లాడారా? ఏమైంది అంటే మోడీ ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేవు, అదైతే చెప్పగలను. మరి ఎందుకు ఇప్పుడు పార్టీ నుంచి అందరూ ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది? మరి ఇంకా ఆ పార్టీ లైఫ్ లేదు కదమ్మా, ఎలా వచ్చిద్ది? 40% ఓటు బ్యాంక్ ఉంది. ఈ వంతున షర్మిలమ్మ పెద్ద పులి లాగా పార్టీ మొత్తం మింగుతా వస్తుంది. కార్యకర్తలు కొంత జారుకుంటా పోతున్నారు. నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేదు. మరి ఇంకెలా? ఎలా తీస్తే టీడీపీ వాళ్ళు పెరుగుతున్నారు, జనసేన క్యాడర్ వాళ్ళు పెంచుకున్నారు, బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్ కావాలని చూస్తున్నారు, కాంగ్రెస్ మాది మేము స్ట్రాంగ్ కావాలని చూస్తున్నాం. తీరా వీళ్ళందరూ మరి ఎవరని అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ 40% ఓటు బ్యాంక్నే తింటున్నారు. ఇంక తలా ఒక ముక్క తీసుకెళ్తే ఆయన దగ్గర ఏ ముక్క మిగిలిద్ది? ఐసు ముక్క తప్పించి ఇంకా అది పెట్టుకోవాలి, చల్లంగా ఉంటుందని. ఇంకా ఎందుకు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటున్నారు కదా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కిరణ్ చెబుతారు కదా 30 ఏళ్ళు కాదు ఇంకో సున్నా పెట్టుకొని 300 సంవత్సరాలు ఇళ్ళనే ఉండమని చెప్పి ఇళ్ళనే ఎలుకోమని చెప్పినట్టు ఏడొస్తారమ్మా. ఇంకా కళ్ళగంటే అట్ట కుదిరిద్ది. కనీసం ఈయన రోడ్డు మీదకి వచ్చి కనీసం నేను చేసిన తప్పేంది ఒప్పేంది ప్రజలు నన్ను ఏమనుకున్నారు ఏందో కూర్చొని రిజెక్ట్ చేసుకోవాలి కదా. ఏ రోజని రిలైజ్ అయ్యాడా? వరే కనీసం గవర్నమెంట్ ఫామ్ చేసి 9 నెలలు కాల వచ్చి పథకాలు అంటే నువ్వు ఆ బట్టలు నొక్కాక నీకు 11 వచ్చింది, నువ్వు బట్టలు నొక్కే నీకు 11 వచ్చింది. వాళ్ళని కూటమిని కూడా అదే బట్టలు నొక్కమంటే వాళ్ళకి 11 వస్తాయి కదా. నాకు తేడా ఏంది? నీకు వాళ్ళకి తేడా ఉంది. ఇంకా మరి ఇంకా చంద్రబాబు గారు ఇంకా అదే ఎందుకు చేస్తారు? ఆయన తెలివితేటలు ఉన్నాయి కదా. నువ్వు బట్టలు నొక్కమన్నప్పుడు ఆయన ఎందుకు నొక్కుతాడు? ఆయనకి ఎప్పుడు నొక్కాలనిపించింది, ఎప్పుడు సంక్షేమం చేయాలి, ఎప్పుడు అభివృద్ధి చేయాలో ఆయన రాజకీయం ఆయన చేసుకుంటా పోతున్నాడు. నువ్వే పిచ్చోళ్ళలాగా అప్పులు చేసి బట్టలు నొక్కావు. ప్రజలు నీ బట్టను నొక్కడానికి సంశయంగా బ్యాక్ వచ్చారు, నీ బట్టను నొక్కలేకపోయారు. అందుకే నీకు 11 సీట్లు వచ్చినా. మరి నెక్స్ట్ ఫ్యూచర్ అనేది మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిద్రపోతా సీఎం ఆయన ఊహించుకుంటా నాకు 30 సంవత్సరాలు నేనే సీఎంని అనుకుంటా భజన చేసుకుంటా వాటమే ఉంటుంది. అంతకుమించి ఏ ఉండదు. నేను చెప్తున్నా ఈరోజు ఈవెందో నాది కాంగ్రెస్ పార్టీ అయినా రాసి పెట్టుకో, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కూటమే ఉంటుంది. 10 సంవత్సరాలు కూటమి ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మేము కష్టపడిన దాన్ని బట్టి డిపెండ్ అయ్యిద్ది అప్పుడు. సో మేము ఈ 10 ఏళ్ళు మేము బాగా కష్టపడి ప్రజలను మెప్పించి ఇప్పుడు మనకు కాంగ్రెస్ అవసరం, కాంగ్రెస్ ఉంటే రాష్ట్రానికి మంచి జరిగిద్ది అని మేము కనుక ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకుంటే మాకు అవకాశం ఇస్తారు, లేదా నెక్స్ట్ టర్మ్ మాకు అవకాశం ఇస్తారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అవకాశం ఏడా? ఏమీ లేదు. ఇంకా పాయే జగన్ అన్న కేర్ ఆఫ్ కంచరపాలెం ఉన్నట్టు కేర్ ఆఫ్ సంథింగ్ చేయలేదో రాసుకోవటం మనం. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అంటే ఇచ్చిన పథకాలు ఏదో ఒకటి కూడా అమలు చేయట్లేదు కాబట్టి దాన్ని ఆయన విమర్శిస్తూ మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు లేదు, అమ్మఒడి లేదు, ఏదో ఒకటి కూడా అమలు చేయట్లేదు అన్నదాన్ని విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి? మరి ఆయన ఏమంటున్నాడు? మంచి మాట అడిగా, ఉచిత బస్సు అంటున్నావు. అసలు ఏదైతే రూలింగ్లో ఉందో అంటే కూటమి ప్రభుత్వం ఏ మేనిఫెస్టోలో ఏ హామీలు పెట్టిందో కూడా నీకు తెలియకపోతే నువ్వు ఇంకే ప్రజానాయకుడివి? వాళ్ళు ఏమన్నారు? విత్నా డిస్టిక్ వరకు మేము బస్సు ఫెసిలిటీ మహిళలకు కల్పిస్తాం ఫ్రీగా అన్నారు. ఈయనేమంటాడు? కడపలో ఎక్కితే వైజాగ్లో దిగడానికి ప్రజలు ఇచ్చేస్తున్నారు, ఇంకా ఫ్రీ బస్ ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నాడు. కనీసం వాళ్ళు పెట్టిన పథకం ఏంటి? నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటి? అసలు ఇది కావాలిగా. వాళ్ళు డిస్టిక్లో అంటే విత్నా డిస్టిక్లోనే వాళ్ళు ఫ్రీ అని చెప్పారు. నువ్వు 2-3 డిస్టిక్లు వెళ్ళి ప్రయాణిస్తా అంటే ఎట్ట కుదరద్ది. నువ్వు క్వశ్చన్ చేసేటప్పుడు ముందు కరెక్ట్గా చదువుకొని రావాలి. నీ దగ్గర స్కిట్ రాసేవాళ్ళన్నా సరిగ్గా స్కిట్ రాస్తే అదే నువ్వు చదివేవాడు, అది కూడా అయిపోతుంది. ఇంకేంది అసలు? అదే నువ్వు షర్మిలమ్మ చూడు, స్కిట్ అవసరం ఏం అవసరం, ఆరోగ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు పేపర్ పెట్టుకొని చూసావా? పేపర్ చూసి చదవడం చూసావా? ఏదో 4 పాయింట్లు పక్కన పెట్టి ఉంటుంది తప్పించి తగులుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకేంది? వాళ్ళిద్దరు కంపేర్ చేస్తేనే అర్థమవుతుంది కదా ప్రజలు. నాకు తెలిసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నగా గ్రాఫ్ తగ్గటం మొదలుపెట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక గాలి బుడగలో ఏదో పంపు బట్టి గాలి కొట్టి బాగా దాన్ని ఉబ్బేలాగా చేసినట్టు ఈయనకి పబ్లిసిటీ బాగా పెంచి బాగా హీరోలాగా చేశారు. అది రేపు మాపు చిన్నగా పగులుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్లు అడిగి ఆయన ట్రోల్ అవుతూ ఉన్నాడు. సో జనాలకు అర్థమైద్ది, ఓహో ఇది నిప్పు కాదే పప్పేది అని చెప్పి జనాలకు అర్థమైద్ది. ఆటోమేటిక్గా ఆ జనాలు మొత్తం షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగిద్ది. ఆటోమేటిక్గా ఆయన ఇంకా ఏమైద్ది? కేల్కతం దుకాణం. మరి రైతులకు రైతు భరోసా లేదు, రైతులకి ఆదుకునేదే లేదు అని అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? మరి అమ్మా ఇప్పుడు అపోజిషన్ లీడర్
అంటే ప్రతిపక్ష పార్టీలు అంటే ఒక డిగ్నిటీ హోందా మెయింటైన్ చేయాలి. ఎందుకు చేయాలంటే అది ప్రజాపక్షం ఉంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అది మాత్రమే మాట్లాడాలి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాల, క్లియర్. నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేసినావు, అవునా? వాళ్ళకి ఏం చేయాలి జనరల్గా, ఏ గవర్నమెంట్ అని కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక 1 year సమయం ఇచ్చి ఆ తర్వాత మనం క్వశ్చన్ చేసుకుంటా పోతే ఒక అర్థం ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ 5 ఏళ్ళు పరిపాలించావు కదా, నువ్వు మొదటి 1 సంవత్సరం ఏం చేయలేదు కదా, నువ్వు అమ్మఒడి ఎగనామం పెట్టావు కదా, నువ్వు ఎగనామం పెట్టి ప్రజలు అదంతా చూశారు కదా, మళ్ళీ నేను అడుగుతుంటే ఎలా ఉంటుంది? వీళ్ళు రేపు అకాడమిక్కి ఇవ్వకపోతే మనం బయటికి వెళ్ళి కొట్లాడదాం, ఇప్పిద్దాం, తప్పు లేదు. అట్లా తప్పించి వీళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ చేశారమ్మా? గవర్నమెంట్ ఐ థింక్ ఏప్రిల్లోనో మేలోనో ఫామ్ చేశారు. వాళ్ళు వచ్చి జూన్లో గవర్నమెంట్ ఫామ్ చేశారు. వచ్చి కానీ వాళ్ళు చెక్ చేసుకుని రావడమే సరిపోయింది కదా. ఈ మేకి కానీ జూన్కి కానీ సంథింగ్ నెక్స్ట్ అకాడమిక్కి ఈ అకాడమిక్కి ఇవ్వకపోతే అప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. ముందే నువ్వు ఏమీ లేదంటే తప్పు కదా. అది సంయమనం పాటించడం ఆయనకి రాదు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి ఎక్కుదాం, ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చుందాం అనేది తెప్పించి ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి మనం ఫైట్ చేయాలనేది ఆయనకి, అంటే ఆ బేసిక్స్ ఆయన మిస్ అవుతున్నాడు. మరి ఆయనకి స్కిట్ ఎవరు రాస్తున్నారో, ఎవరు ఆయనకి స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఇక్కడ జైలుకి వెళ్తే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం, చావుకి వెళితే ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం, లేస్తే బట్టలు ఇప్పుతానని మాట్లాడడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ తర్వాత ఇంకా అధికారం మనమే వస్తాము, ఇంకా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మనమే అధికారంలో ఉంటాం, అప్పుడు చూపిస్తాము అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలన్నింటిని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనము శివం కనపడితేనో గుడికెళ్ళి దండం పెట్టుకుంటాం, మొక్కుతాం శివుడిగా, అంటే శివుడు కనపడతాయి. ఆయనకి శవం కనపడితే ఆగలేడు, చూసుకుంటా పోతాడు. ఆయనకి అది మారదు. ఎందుకు అంటే ఆయనకి దాని మీద ఏంటంటే కొంచెం ప్రేమానురాగాలు ఎక్కువ. ఎందుకని ఆయన అపోజిషన్ చేసినా, ఆయనకి సీట్లు ఎక్కువ వచ్చినా, మన ముఖ్యమంత్రి చేసినా శవం చేసింది. మనకు పుణ్యం శివుడి దగ్గర వెళ్తే శివం ఉంటే పుణ్యం వచ్చింది అనుకుంటాం, ఆయన శవం ఉంటే ముఖ్యమంత్రి అవుతాం అనుకుంటాడు. సో అందుకే ఆయన శవం కాపాడితే ఆ కొండ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ పెద్ద మనిషి. అసెంబ్లీకి వెళ్ళట్లేదంటే ఏం చెప్తారు మీరు? వెళ్ళడగమ్మా, వెళ్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి కదా. మళ్ళీ అది స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు? అవమానిస్తారో ఏది సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి కదా. జనరల్గా ఫస్ట్ 1 year 1.5 year ఏదైతే గవర్నమెంట్ ఓడిపోయిందో వాళ్ళకి కనుక అసెంబ్లీకి వెళ్తే ఎవరైతే గెలిచిన పార్టీ ఉందో వాళ్ళు క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళ తప్పులు మొత్తం బయట పెడతారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, లేదా మైనింగ్ స్కాము, రేపు వచ్చే శాండ్ స్కాము, లేదంటే వాళ్ళ యొక్క సలహాదారుడు ఏదో భూములు ఆక్యుపై చేశారు, ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతారు. మరి జగన్మోహన్ రెడ్డి అవునండి చేశారండి మా ఊళ్ళు, తప్పు అయిందండి క్షమించండి అండి అనగలడా? అనలేడు కదా. అందుకని అలాంటి చెప్పాల్సి వస్తుందని చెప్పించి ఆయన వెళ్ళట్లేదు. అదే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మేము ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసాం, ప్రజలు మమ్మల్ని గుర్తించుకోలేదు, ప్రజలే మమ్మల్ని మోసం చేశారు అని అంటే ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఎవరు క్వశ్చన్ చేయరు కదా. ఆ 4 మాటలు మాట్లాడి శుద్ధపోసలాగా మాట్లాడి ఆయన మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అదే జరిగేది. ఇంకా అసెంబ్లీకి వెళ్తే క్వశ్చన్ చేస్తారు, దానికి ఆయన ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. అందుకే వెళ్ళట్లేదు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ లిక్కర్ స్కామ్ ముడుపులన్నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు మీరు నేను అనుకుంటే నమ్మపోవచ్చు, తెలుగుదేశం పార్టీ చెప్తుందంటే నమ్మలేకపోవచ్చు. వాళ్ళ సొంత ఏటువే చెప్పాడు, ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళే చెప్పుకుంటూ వచ్చారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా మనం నమ్మలేకపోతే, మనం నమ్మకపోతే మన చెప్పు తీసుకొని మనమే కొట్టుకోవటం బెటర్. ఇంకా ఎందుకంటే కోవిడ్ టైంలో హాస్పిటల్స్ ఒకటే ఓపెన్లో ఉండే, నార్మల్ కిరాణా షాపులు కూడా ఓపెన్ చేయరు, అంత స్ట్రిక్ట్గా చేశారు, అవునా? అలాంటిది హడావుడిగా నీకు రోజువారీ ఆదాయం తగ్గిపోతుందని లిక్కర్ మీద నువ్వు లిక్కర్ షాపులు ఓపెన్ చేసినావంటే నీకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉంది, లేదా వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టుకొని ఎలా చంపాలనుకున్నావు ఆ మాత్రం అర్థం చేసుకొని పులిహార కళ్ళనుకున్నావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నీకు లిక్కర్ ఆదాయం తగ్గుతున్నాయిగా నువ్వు కోవిడ్ టైంలో ఆ వంతున షాపులు ఓపెన్ చేసి టీచర్లని క్యూలో నించోబెట్టి జనాలు నించోబెట్టి తప్పించడం అంటే, నువ్వు నిజంగా మద్యపాన నిషేధం చేయాలనుకుంటే 2 రకాలమ్మా. నువ్వు మద్యం తాగే ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని 20 సంవత్సరాలు తాకట్టు పెట్టి అప్పుదేవు, ఒకటి. రెండోది, నువ్వు కోవిడ్ టైంలో 60 రోజులు ఏమో అంత మద్యం అన్నీ ఆపేసావు కదా, ఆపేసాం నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అన్ని రోజులు వీళ్ళు తాగకపోతే ఇంకా తర్వాత 10 సంవత్సరాలు సరే ఆ ఆలోచన ఉండదు, మైండ్లోంచి వెళ్ళిపోయింది. అలాంటి నువ్వు తెరిపించి క్యూలో నించోబెట్టి దగ్గరుండి
ఏది మందు అమ్మి దాని పక్కన సోడా అమ్మి దాని పక్కన మళ్ళీ చిప్స్ సంథింగ్ ఏదో అమ్మి దగ్గరుండి వాళ్ళు తాగిచ్చి ఎంకరేజ్ చేసావంటే నీ చిత్తశుద్ధి ఏంది? జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నావు. ఇంకా నువ్వు ఇంకేమనాలి? ఈ చిన్న లాజిక్ కూడా జనాలు అర్థం చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది. లేదు గొర్రెల్లాగా నేను జగన్మోహన్ రెడ్డి గారి వెనకే వెళ్తానంటే మనం ఏం చేయలేము ఇంకో.